ఢిల్లీలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఆక్రమణ నిర్మూలన చేస్తోంది. ఈ ఆక్రమణలు ఎవరు చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అనేది ఓపెన్ సీక్రెటే, మనందరికీ తెలిసినటువంటిదే. అందులో భాగంగా రోహింగ్యాలు ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఓవర్ యాక్షన్ తెలిసినటువంటిదే. చివరికి అక్కడ అంకిత్ శర్మ లాంటి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు చూసాం. ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే అక్కడ ఉన్న మీడియా కూడా ఎవరైతే ఇట్లాంటి తప్పులు చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద సీరియస్గా దృష్టి సారిస్తుంది, అది ఫోకస్ చేస్తుంది. ఇట్లా ఫోకస్ చేసేటటువంటి క్రమంలో రోహింగ్యాలు ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళనంట ఈ దేశానికి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది వాళ్ళదే అని చెప్పారట. అంటే పాకిస్తాన్, ఇదే పాకిస్తాన్ అంటే ఇండియా పాకిస్తాన్ అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పుకొచ్చారట. అంటే పాకిస్తాన్ లెక్కనే దాన్ని ఫీల్ అవ్వమని చెప్పేసి ఢిల్లీలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు వివిధ ప్రాంతాల్లో ఏదైతే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు రోహింగ్యాలకు సంబంధించి మాట్లాడుతున్న వాళ్ళని చూస్తే ఈ వ్యవహారాలు వెలుగులోకి వస్తేనే ఇదెక్కడ ధోరణి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పబ్లిక్కే దీంట్లో అంటే అట్లాగ ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు మేము పాకిస్తాన్లో ఉన్నాం మీరెవరు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అంటూ అడిగినటువంటి విషయాన్ని చూసి ఈ ధోరణి ఎక్కడ అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తే వచ్చినటువంటి వ్యవహారం ఇది.